మేము చిత్తూరు నుంచి వచ్చాము. పోయినసారి మా ఎమ్మెల్యే బూత్ ఏజెంట్ అంతా పిలిచి నేను అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. నా పేరు పొన్నయ్య చిత్తూరులో. ఎలక్షన్ అయిన తర్వాత ఇది రిజల్ట్ లేట్ అయింది. అప్పుడు అందరిని పిలిచి అందరిని అడిగాడు ఒక్కొక్క ఏజెంట్‌ని. ఎవరు కూడా ఏదేదో చెప్పారు. నేను చెప్పాను జగన్ గారు వైఎస్ఆర్‌సీపీ బంపర్‌లో గెలుస్తాడు. మీరు కూడా చిత్తూరులో బంపర్లో గెలుస్తారన్నారు. అదేవిధంగా 44,000 గెలిచాడు. అదే మాటని ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎట్లాంటి పరిస్థితులు కూడా నో డౌట్ షూర్లీ ఆయన పోయినసారి కన్నా ఎక్కువ బంపర్లో గెలుస్తాడు. దేవుడి దయ ఆయనతో ఉంది. ఆయన చేసిన పుణ్యమే, ఆయన చేసిన మంచి కార్యమే ఆయన్ని గెలుస్తుంది. సార్ ఒక మాట చెప్పండి. ముఖ్యంగా చూసినట్లయితే గతంలో ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరం కరోనా, ఆ కరోనా పాండమిక్లో కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పథకాలు అంతా అందజేశాడు. వాలంటీర్స్ ఇప్పుడు ఎనలేని సేవలు అందించారు. ఎలా అనిపిస్తుంది? అది మంచి ప్లాన్ వేసుకొని రెయ్యం పగులు హార్డ్ వర్కర్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి మంచి హార్డ్ వర్కరు. రెయ్యం పగులు పొద్దున్న లేస్తే ఒక ప్రణాళిక, ఒక ప్రోగ్రాము. తర్వాత వచ్చి ఆయన మహామేధావి. అందరూ ఏమనుకుంటారంటే ఏదేదో అనుకుంటారు, నేను చెప్పను అట్లంతా. కానీ పోయినసారే చూసాము ఆయన మేధస్సుకి ఒక మంచి ఫలితం దొరికింది. ఆయన మేనిఫెస్టోలోనే అన్నీ పెట్టాడు. ఆయన టీడీపీ వల్ల కరప్షన్ అంతా పోయినసారి ఎలక్షన్ ముందే ఆయన బయట పెట్టాడు. ఎవరు కూడా బయట పెట్టలే. ఇప్పుడు కూడా ఆయన ప్రతి మీటింగ్లో ఆయన మంచి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, మంచి అడ్వైసులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మాటల్ని తీసుకొని మనం బయట చెప్పుకుంటేనే కార్యకర్తలు కానీ, ఇప్పుడు నిలబడే ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఆయన మాటని అట్లే రిపీట్ చేస్తే చాలు బయట పోయి గడపకు ఆయన సక్సెస్ అవుతాడు. అన్ని ఛానల్లో కానీ అన్ని మీడియాలో ఆయన మాటలు వచ్చేస్తూ ఉంది. ఎక్సలెంట్గా చెప్తాడు. ఒక మాట చెప్పేస్తాను, ఉండేటట్టు చెప్తే తప్పులే, డిఫమేషన్ కాదు. యాజ్ అడ్వకేట్ నేను చెప్తాను. చేసిన తప్పుని టీడీపీ కానీ, జనసేన కానీ, ఇంకొకరు కానీ చేసిన తప్పుని చెప్తే పచ్చగా చెప్తే అంటే పబ్లిక్ తెలియాలి. ఎలక్షన్ ఒక పాలిటీషియన్ గురించి వాడు చేసిన తప్పుని అక్రమాన్ని చెప్తే తప్పు లేదు. ఏదైనా కూడా పబ్లిక్ తెలుసుకోవాల్సింది. లేనిది చెప్తే లేనిది పేపర్లు వేస్తే తప్పు. డిఫమేషను, క్రిమినల్ డిఫమేషను వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరు? ఆ మీడియా వాళ్ళు, ఎల్లో మీడియా వాళ్ళు అట్లా చేస్తారు. లేనిది తప్పు డిఫమేషను. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.